అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బీటెక్ విత్ ఎంబీఈ. ఈరోజు మనం చేసుకోబోయే సరికొత్త వంటకం చాలా సింపుల్గా ఈజీగా పిల్లలకు మనకు అందరికి ఇష్టమయ్యేది ఎగ్ అండ్ వెజిటేబుల్ ఆమ్లెట్. వీటికి ఎగ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, కరివేపాకు, చిల్లీస్, క్యాప్సికమ్, టమాటో, కొత్తిమీర ఇవన్నీ తీసుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ వేసుకోవాలి. చిల్లీస్, కరివేపాకు, ఆనియన్స్, క్యాప్సికమ్ ఆనియన్స్, కొత్తిమీర అండ్ ఫైనల్లీ టమాటో. కొంచెం అల్లం పేస్ట్. ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఆల్ ఇండియన్ ఫుడ్స్లో సాల్ట్. ఇది నేను వాడేది పింక్ సాల్ట్. ప్రజెంట్ అయితే ఏ సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మన ఫుడ్లో ఏదున్నా లేకపోయినా పసుపు అనేది కంపల్సరీ ఉండాలి కదండి, లేకపోతే ఆ వంటకి అందమే రాదు. ఎంతో రుచినిచ్చే కారం ఇది పట్టించిందండి. అది కొన్నది, షాప్లో కొన్నది కాదు, పట్టించింది అయితే చాలా బాగుంటుందండి. మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇవన్నిటిని వేసుకొని మంచిగా ఎగ్స్ కొట్టకుందే మంచిగా నీట్గా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మంచిగా కలిసిపోతాయండి. ఎగ్స్ వేసుకుంటే కొంచెం మీరు గమనించారో లేదో ఉండలుగా వస్తుంది కారం. సో ఫస్ట్ ఇవన్నీ మంచిగా కలిపేసుకుంటే మనకి మిక్స్ అయిపోతాయి. తర్వాతకి ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నిటిని ఇందులోకి బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఇట్లా మంచిగా బాగా ఒక 5 to 10 minutes మ్యాక్సిమం బీట్ చేయండి. ఎంత బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, ఎక్కడ కూడా ఏం కారం అయితే ఏమి ఉండాలి కట్టినట్టు ఏం కనిపించట్లేదు మనకి. నీట్గా ఉంది కదా. సో దీన్ని అంతా ఇట్లా మిక్స్ చేసేసుకొని బీట్ చేసుకుంటూ ఇలా స్పూన్ ఇలా పెట్టి బీట్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా మొత్తం ఇందులో వేసేసుకోవాలి. చూసారా ఎంత ఫ్లఫీగా ఇట్లా చూసారా చూస్తే ఎలా వస్తుందో. కొంచెం లైట్గా ఆల్రెడీ ఉంది, కొంచెం లైట్గా వేసుకోండి. లేకపోతే మీరు బటర్తో చేసుకున్న ఆమ్లెట్ సూపర్ ఉంటుందండి. మంచిగా కప్పేసుకోండి, పెట్టేసుకోండి. హై ఫ్లేమ్లో ఉండొద్దు, మీడియం ఫ్లేమ్లో ఉండాలి. మరీ లో ఉండదు, మరీ హై ఉండదు. మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes మంచిగా కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్ అస్సలు ఉంచుకోకండి, ఆమ్లెట్ మొత్తం మాడిపోతుంది. చూసారు కండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో అసలు. మంచిగా ఇంకొంచెం పైది కూడా ఇట్లా ఈ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు ఆగాలండి. మూత పెట్టుకొని ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పుకుందామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందండి, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. దీన్ని నెమ్మదిగా మంచిగా బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలండి. ఇలా మంచిగా నెమ్మదిగా తిప్పుకోవాలండి. కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎక్కువ ఎగ్స్ వేసాం కాబట్టి మనం నెమ్మదిగా తిప్పుకుంటే సరిపోతుంది. 2 spoons సహాయంతో చిన్నగా నెమ్మదిగా చూసారా, స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఏం మాడదండి. మీకు మంచిగా అయిందా లేదా అనడానికి ఇది నాకు మా మమ్మీ చెప్పిందండి. ఇలా మధ్యలో ఒత్తితే సుయ్యి అని సౌండ్ అవ్వద్దు, మంచిగా ఇలా అనకపోతే ఉడికిపోయినట్టే. మన వేడి వేడి ఆమ్లెట్, వెజిటేబుల్స్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఈవినింగ్ పూట పిల్లలకి కానీ మనకి కానీ చాలా హెల్తీ ఆప్షన్ అండి, చాలా బాగుంటుంది. మీకు ఆయిల్ కొంచెం ఎక్కువ అనిపిస్తే తగ్గించుకోండి, సరిపోతుంది. బటర్తో కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిందా? ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి, ఓకేనా? ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పండి నాకు.
ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఫస్ట్ టైం అండ్ ఇంతకు ముందు నుంచి కూడా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. చూస్తారా అండి ఎంత మంచి ఫ్లఫీగా ఉందో, ఇలా మంచిగా ఉంటుందండి. కొంచెం మీకు కావాలనుకుంటే సాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు.